యూట్యూబ్ అమ్మాలకు చంద్ర కలివరపు యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మనం రాగ సంచారము మరియు గమకం అనే పుస్తకంలో మాల్కోజ్ రాగం తొలక సంచారము గమకాలను మనం 4 శృతిలో ఎలా సాధన చేయాలని నేర్చుకుందాం. ఈ స్వరాలు మాత్రం 1 శృతిలో ఉన్నాయి. ఈ 1 శృతిలో ఉండే స్వరాన్ని 4 శృతులు ఎలా మార్చి సాధన చేయాలనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను అన్నమాట. ఇదివరకు 4లో పెట్టిన వీడియోలు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కొన్ని వేల మంది చూసి వాటిని నేర్చుకుంటున్నారు. నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అర్థమవుతున్న గురువుగారు అని చెప్పి మీ అందరూ బాగా నేర్చుకున్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. సగమదని సనిద మగ షడ్జము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యము, శుద్ధ ద్వైతము, కైసిక నిషాదము, ఇటు షడ్జము. అవరోహణలు కూడా అవే స్వరాలు వస్తున్నాయి. అన్ని స్వరాలు పంచమము, చతుశ్రుతి దృశ్యము అన్ని స్వరాలు వస్తున్నాయి. వచ్చేటప్పుడు మీకు వివరిస్తాను అన్నమాట ఎక్కడ వస్తున్నాయి అనేది. ఒకట గమకం సామగమ గమదాప మగ సామగమ దా గమనిద గమనిద దాసనిగ సామగారి సనిద పగమ దాని సనిద మగమ సామగమ. ఈ గమకాన్ని మనం ఆరోహణ మీద మనం ఎలా సాధించాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఆరోహణ అవరోహణ 4 శృతులు. షడ్జము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ద్వైతము, కైసిక నిషాదము, హెచ్చు షడ్జము. పంచమం అన్యస్వరము, చతుశ్రుతి దృశ్యము అన్యస్వరము. ఫస్ట్ సామగమ గమ సామగమ రెండు దాదని ద మద మగ గమగ సాగ మద మగ మనిద నీ నీ నీసని పాప పని పమ మమ పమ గమదాప గమదాపమ. ఇక్కడ పంచం అన్యస్వరం వచ్చింది. ఇదివరకు గమకంలో ఈ చతుస్వరం కూడా అన్యస్వరంగా రావడం జరిగింది అన్నమాట. నాలుగు గమదని సని దాప మగ సామగమ ఐదు సమగ గద మమ నిద దస ని గస సమగ సనిద దస ని స ని సమగ సనిద దస ని స. దని సగ సమగ మగ సనిద దస ని స.
7 స సగ స స సగ స స సగ స స సగ స నీ నిస ని నీ నిస ని నీ నిస ని నీ నిస ని దా దని ద దా దని ద దా దని ద దా దని ద మా మద మమ మద మమ మద మమ మద మగ మగ స ఎనిమిది సమగద మనిద సనిద సమగ సనిద దని సమగ మద గద మగ రే మగ స స గసని సనిద నిదమ స నిద మగ నీద మగ స సగ సగ మగ మద మద నిద దాని సగ సని సని దాని ద మద ని సని దాని ద మద మ గ మద ని ద మద మ గ మ గ స అంతవరకు చెప్పుకున్నాం. తొమ్మిది సగ సనిద ఈ నిద మంత్రస్థాయిలోకి వస్తున్నాయి. దాన్ని సగ మదాని పాద మా పగద నిద నిదమా ముగింపు అనమాట మనకి ఈ గమకుంటూ ఈ స్వరాల ఆధారంగా మీరు బాగా సాధన చేసినందువల్ల మీకు ఎప్పుడైతే మంచి ఫింగర్ మూమెంట్ స్పీడు పెరుగుతుందో అప్పుడు పులోమితో ఈ రాగాన్ని వాయించాలంటే
మీరు బాగా సాధన చేసి నేర్చుకోవచ్చు. ఈ బాల్పతి రాగం అనేది ఎంతోమందికి ఇష్టమైన రాగం, చాలా ముఖ్యమైన రాగం. ప్రతి నాటకంలో కూడా ఈ బాల్పతి రాగంలో అనేక మంచి మంచి పద్యాలు ట్యూన్ చేస్తుంటారు. అలాగే మీరు ఉచితంగా ఈ హార్మోనియం కీబోర్డ్ నేర్చుకోవడానికి నేను 3 ఛానల్ ద్వారా మీకు సంగీతం అందిస్తున్నాను. మెయిన్ ఛానల్ మూర్తి కేఏఎన్, తర్వాత మూర్తి కలవరపు అనేది, చంద్ర కలవరపు, 3 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉంటే రకరకాల కంటెంట్తో, అంటే ఇందులో ఎక్కువ హార్మోనియం లెసన్స్ ఇస్తున్నాను. ఇందులో అన్ని రకాల స్వరాలు, పాటలు, అన్ని రకాల పాటల స్వరాలు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో కూడా మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్ ఇలాంటివన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేశాను. ఇలాగ అన్ని ఛానల్ కూడా చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీకు వీడియోలతో అందిస్తున్నాను. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్లో కూర్చొని పుస్తకాలు తెప్పించుకొని, పుస్తకాలు అయితే తగిన ధర నిర్ణయించి పోర్టల్లో తెప్పించుకొని ఉచితంగా నేను అందించి వీడియోలతో మీరు సంగీతం నేర్చుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ ద్వారా మీరు నేర్చుకోవాలనుకుంటే తగిన రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ హార్మోనియం కీబోర్డ్ మీరు కూడా నేర్చుకోవచ్చు. మీరు ప్రారంభంలో ఉన్నట్లయితే ఈ అన్నమయ్య కీర్తన బుక్ తీసుకొని సాధన మొదలు పెడతారు. ఇంకా మీరు స్వరజ్ఞానం ఎక్కువగా ఉండి ఏ పాటలైనా స్వరాలు దొరికి వాంచగలనుకుంటే అదన పాటలు వాల్యూమ్ 1, అదన పాటలు వాల్యూమ్ 2, సినీ భక్తి గీతాలు తిరుమల మందిర సుందర, ఇలాంటి సినీ భక్తి గీతాలు 20 పాటలకి స్వరాలు, తాళభజనలు. అలాగే అయ్యప్ప స్వామి భక్తి గీతాలు, ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తిని పుస్తకాలు తెచ్చుకొని చక్కగా నేర్చుకుంటున్నారు. ఘంటసాల గారు, సుశీలమ్మ గారు గానం చేసిన, జానకమ్మ గారు గానం చేసిన ఆపద ముద్రాలు ఓల్డ్ సాంగ్స్ బుక్ అనమాట. అలాగే 150 రాగాలు, 72 మేళకత్ రాగాలతో పాటు మిగిలిన రాగాలతో కలిపి 150 రాగాలు, ఆరోహణ భక్తి శ్లోకాలు. హరిశ్చంద్ర వారణాసి ఘట్టంగా హరిశ్చంద్ర పాత్రకు పద్యాలకు స్వరాలు. ఘంటసాల గారు గానం చేసిన భక్తి శ్లోకాలు 50 శ్లోకాలకు స్వరాలు. అదనపు పాటలు వాల్యూమ్ 5, అదనపు పాటలు వాల్యూమ్ 6, అదనపు పాటలు వాల్యూమ్ 7, అదనపు పాటలు వాల్యూమ్ 8, అదనపు పాటలు వాల్యూమ్ 9 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, పుస్తకాలు కావాలనుకున్నా 9550485589 నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని చాలా చక్కగా మీరు ఏ దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా మీరు ఏ దేశంలో ఉండే ఎందుకంటే నా అభిమానులు లండను, అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా మొదలైన దేశాల నుండి వాళ్ళు అంటే పిల్లల దగ్గరికి వెళ్తుంటారు. వీళ్ళు అక్కడ సంగీతం నేర్చుకుని వాళ్ళకి ఏదైనా అవసరం తగ్గడం అక్కడ నుంచి ఫోన్ చేసి, మొన్న ఒక మహిళా అభిమాని లండన్ నుంచి ఫోన్ చేశారు. గురుగారు, మా పిల్లలు ఒక అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నారు, ఇంకొక అబ్బాయి లండన్లో ఉన్నారు, మా పాప ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కీబోర్డ్ ఉంటుంది, ప్రస్తుతం నేను లండన్లో ఉన్నాను అని చెప్పి ఒక పాట కావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ పాట కూడా పీడిఎఫ్ పంపించడం జరిగింది. ఇంత చక్కగా మీరు దేశ విదేశాల్లో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ హార్మోనియం కీబోర్డ్ నేర్చుకోవడం, అది భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రసాదించిన ఒక గొప్ప వరంగా భావిస్తూ మీ అందరికీ నేను సంగీతం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో సంగీతం నేర్చుకుంటే మీరు అద్భుతాలు సాధిస్తారు. చాలా చక్కగా మీరు నేర్చుకుని మీరు అనుకున్న కోరికలు మీరు నాటకాలుగా వాయించవచ్చు, భజనలో వాయించవచ్చు, లేదా మానసిక ఆనందం గురించి నేర్చుకోవచ్చు. రకరకాల పద్ధతుల్లో నా దగ్గర సంగీతం నేర్చుకుని ఉన్నారు. అన్ని పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి కావాలనుకుంటే ఆ విధంగా మీరు నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ అందరికీ మరొకసారి ఓం నమో వెంకటేశాయ.